బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం 10 నాణెం, కరెన్సీ నోట్లు, బ్యాంక్ నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాలు. చాప్టర్ 10కి సంబంధించిన వివరణాత్మక స్థూల దృష్టికి స్వాగతం. కీలకాంశాలను పరిశీలిద్దాం. నకిలీ. సెక్షన్ 178 ప్రకారం ఎవరైనా నకలి నాణేలు, ప్రభుత్వ స్టాంపులు, కరెన్సీ నోట్లు లేదా బ్యాంక్ నోట్లను నకలీ లేదా ఉద్దేశపూర్వకంగా తయారు చేయడంలో పాల్గొంటే జరిమానాతో పాటు జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. నిర్వచనాలు. బ్యాంక్ నోట్ అనేది ఏదైనా బ్యాంకింగ్ సంస్థ లేదా ఏదైనా రాష్ట్రం లేదా సార్వభౌమాధికారం యొక్క అధికారం కింద జారీ చేసిన డిమాండ్పై బేర్కు డబ్బు చెల్లించడానికి ప్రామిసరీ నోట్ లేదా నిశ్చితార్థం. నాణెం డబ్బుగా ఉపయోగించే లోహాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా రాష్ట్రం లేదా సార్వభౌమాధికారం ద్వారా ముద్రించబడి జారీ చేయబడుతుంది. నకిలీ. ప్రభుత్వ స్టాంప్లో నిజమైన స్టాంప్ వేరే డినామినేషన్లో ఒకటిగా కనిపించేలా చేయడం. నకిలీ నాణెం అనేది నిజమైన నాణెం వేరొకదానిలా కనిపించడం, బరువును తగ్గించడం లేదా నాణెం కూర్పు లేదా రూపాన్ని మార్చడం వంటివి కలిగి ఉంటుంది. నకిలీ కరెన్సీ రవాణా. సెక్షన్ 179 ప్రకారం నకిలీ నాణేలు, స్టాంపులు, కరెన్సీ నోట్లు లేదా బ్యాంకు నోట్లను దిగుమతి చేసుకోవడం, ఎగుమతి చేయడం, విక్రయించడం లేదా ఉపయోగించడం వంటివి చేస్తే జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. నకిలీ కరెన్సీ స్వాధీనం. సెక్షన్ 180 ప్రకారం నకిలీ నాణేలు, స్టాంపులు, కరెన్సీ నోట్లు లేదా బ్యాంకు నోట్లు కలిగి ఉంటే అవి నకలివని తెలుసుకుని వాటిని నిజమైనవిగా ఉపయోగించాలని భావిస్తే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. నకిలీ పరికరాలు. సెక్షన్ 181 నకిలీ కోసం ఉద్దేశించిన యంత్రాలు, డైలు, సాధనాలు లేదా మెటీరియల్లను స్వాధీనం చేసుకోవడం, తయారు చేయడం లేదా సరిదిద్దడం వంటివి కవర్ చేస్తుంది. అలాంటి చర్యలకు జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. కరెన్సీ నోట్లను అనుకరించడం. సెక్షన్ 182 కరెన్సీ నోట్లను పోలిన పత్రాలను తయారు చేయడం, ఉపయోగించడం లేదా పంపిణీ చేయడం నిషేధిస్తుంది. నేరస్తులకు 300 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అటువంటి పత్రాల సృష్టికర్తను పోలీసు అధికారికి వెల్లడించడానికి నిరాకరించడం వలన 600 రూపాయల అదనపు జరిమానా విధించబడుతుంది. స్టాంపుల మోసపూరిత వినియోగం. సెక్షన్ 183 మరియు 184 ప్రభుత్వం జారీ చేసిన రెవెన్యూ స్టాంపుల మోసపూరితమైన తొలగింపు లేదా పునర్వినియోగాన్ని సూచిస్తాయి. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి. స్టాంపులతో ట్యాంపరింగ్. సెక్షన్ 185 ప్రకారం ఉపయోగించిన ప్రభుత్వ స్టాంపుల నుండి గుర్తులను చెరిపివేయడం లేదా తొలగించడం వలన 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. కల్పిత స్టాంపులు. సెక్షన్ 186 ప్రభుత్వం జారీ చేసిన తపాలా స్టాంపులను అనుకరించే కల్పిత స్టాంపులను తయారు చేయడం, ఉపయోగించడం లేదా కలిగి ఉండటం గురించి వ్యవహరిస్తుంది. నేరస్తులు 200 రూపాయల వరకు జరిమానాను ఎదుర్కొంటారు మరియు ఏవైనా కల్పిత స్టాంపులు లేదా సంబంధిత సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు మరియు జప్తు చేయవచ్చు. పుదీనా సంబంధిత నేరాలు. సెక్షన్ 187 ప్రకారం నాణేల బరువును లేదా కూర్పును ఉద్దేశపూర్వకంగా మార్చే మింట్ల ఉద్యోగులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 188 మింట్ల నుండి నాణేల సాధనాలను అనధికారికంగా తీసివేస్తే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. వివరణ. ఈ విభాగాల ప్రయోజనాల కోసం తపాలా స్టాంపులను సూచించేటప్పుడు భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా లేదా ఏదైనా విదేశీ దేశంలోనైనా కార్యనిర్వాహక ప్రభుత్వాన్ని నిర్వహించడానికి చట్టం ద్వారా అధికారం పొందిన ఏదైనా సంస్థను ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఇది నాణెం, కరెన్సీ నోట్లు, బ్యాంక్ నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాలపై బిఎన్ఎస్ చాప్టర్ 10 యొక్క సారాంశం. మన ఆర్థిక వ్యవస్థల సమగ్రతను కాపాడుకోవడానికి ఈ చట్టాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.